వార్తలోకి వచ్చారు. వార్త ప్రారంభం నుంచి కూడా వార్త యొక్క వెలుగు వైభవం చూశారు. ఏవికే ప్రసాద్ గారి గురించి ప్రశ్నించే ముందు వార్త గురించి ఏంటంటే అసలు గిరీష్ సంఘీ గారికి అసలు పేపరు పెట్టడానికిను అసలు కాటన్ ఇండస్ట్రీకి పెద్ద తేడా తెలియదు, పెట్టేశాడని అంటారు సార్. వార్త అలా మకలో పుట్టి పొబ్బులో ఇదైపోయిందన్న చందన అది మురిగిపోయింది. ఏంటి దాని పరిస్థితి ఏంటి అసలు? ఒక వాస్తవం చెప్తున్నా, చెప్పండి. రామ్నాథ్ గోయంకా అందరికంటే చాలా పెద్ద సక్సెస్ఫుల్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ మ్యాన్. ఆయనకి ఏం తెలుసు అంటే జర్నలిజం. రామోజీరావు గారు ఈనాడు పెట్టే నాటికి ఆయనకి ఏం తెలుసు? దాసరి నారాయణరావు గారు ఉదయం పెట్టే నాటికి ఆయనకి ఏం తెలుసు? ఏ ఒక్కళ్ళని చూసినా ఇదే జాతకం. దానికి ఆ జాబితాకి ఇంకొక పేరు యాడ్ అయింది, అదే గిరీష్ సంఘీ. గిరీష్ కుమార్ సంఘీ చాలా తెలివైనవాడు, అసాధారణమైన తెలివైనవాడు, కొన్ని సందర్భాలు అతి తెలివైనవాడు. ఆయన వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వ్యాపారం తీరుతేనులు అవన్నీ ఒకలాగా ఉంటాయి. అవి ఇందులో పనికిరావు, ఇక్కడ పనికిరాకపోవచ్చు జర్నలిజంలో. ఉదాహరణకి ఈ జైన మత అవలంబి, అందుకని ఏంటంటే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ తినకూడదు, మద్యం తాగకూడదు, స్మోక్ చేయకూడదు, పానేసుకోవచ్చు, స్మోక్ చేయకూడదు, తాంబూల సేవనం చేయొచ్చు. అయితే ఆయన అవన్నీ పెట్టి రూల్స్ పెట్టాడు. ఆ కాంపౌండ్ లోపల ఎవరు స్మోక్ చేయడం వీల్లేదు. ఇది వార్త కాంపౌండ్ లోపల ఎవరు మాంసాహారం తెచ్చుకోకూడదు, తినకూడదు. వీళ్ళు ఎలాగో పెట్టలేండి అతను అంత ఉదాహరణగా. ఇలాంటివన్నీ పెట్టాడు రూల్స్. అవి పని చేయవు. అవి ఎందుకు పని చేయవంటే వాళ్ళు అదే ఒక బానిసత్వం లాగా చూశారు దాన్ని. ఆ స్మోక్ చేయకపోతే రాయని జర్నలిస్టులు చాలా మంది నాకు తెలుసు. అది సరే, అది స్మోక్ చేయకపోతే రాయకపోవడం అనేది కాదు, కానీ యాక్చువల్గా నేను ఏం చేయాలి ఏం చేయకూడదు నువ్వు చెప్పడం ఏంటి అనేది వచ్చిన ఈగో క్లాష్. మీ మైండ్ కంట్రోల్ వేరే వాళ్ళు చేస్తామనేటప్పుడు తప్పు ఒప్పుకోరు. అది నా పర్సనల్ హ్యాబిట్స్ ఇవి. నా పర్సనల్ హ్యాబిట్స్ మీద నువ్వు కామెంట్ చేయడం సంస్కారం కాదు. అది అతని వరకు అతని మీద వచ్చిన విమర్శ ఇది. తర్వాత చాలా స్నేహంగా ఉండేవాడు, చాలా బాగానే ఉండేవాడు ఆయన. ఎంతకాలం ఉన్నారు వార్తలు? నేను 2 ఏళ్ళు ఉన్నాను. సార్ ఏబీకే ప్రసాద్ గారు ఎక్కడున్నా ప్రారంభించిన తర్వాత అది ఒక దేదీప్యమానమైన స్థాయికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వైదొలుగుతారు అని వారి మీద ఉన్నటువంటి ఒక టాక్ ఏంటి? ఎందుకు అలా జరుగుతుంది? అలాంటి ఈక్వేషన్స్ అన్ని తప్పండి. అలా ఉండదు. ప్రతి చోట ఆయన సక్సెస్ అయిన సందర్భాలు లేవు, ఆయన ఘోరంగా ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత బాగా సక్సెస్ అయ్యి ఈయన ఉండగానే దానికి దిగుముఖం పట్టిద్ది ఏది వార్త. ఏబీకే గారు ఉండగానే తర్వాత అంతకు పూర్వం ఆయన జనశక్తి అని ఒక పత్రిక నడిపేవారు. అది ఆ పత్రిక కూడా ఏమీ అంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అది కాదు. ఎందుకనంటే ఆ పత్రిక నేచర్లోనే కమర్షియాలిటీ లేదు. కనుక అన్నీ అలాగా జరుగుతాయి జాతకంలో ఉన్నట్టుగానంటే నేను నమ్మను. అది నాకు నమ్మకం లేదు పర్సనల్గా. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఏవికే ప్రసాద్ గారు చాలా మంచి టీం లీడర్. ఆయన దగ్గర ఉన్న పెద్ద మంచి గొప్ప సుగుణం ఏంటంటే, ఒక ఔదార్యం ఏంటంటే, ఏ మనిషి దేనికి పనికి వస్తాడు అంచనా వేసి ఆ మనిషికి ఆ పనే చెప్తారు. అది దానివల్ల పని చేసేవాడికి సంతృప్తి ఉంటుంది. చెప్పాను కదా మీకు, జర్నలిజంలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్కైనా స్కోప్ ఉండాలి, దానికి కూడా స్కోప్ లేకపోతే కష్టం. విశాఖపట్నం బ్యూరో ఒకటి ఉండేది, అందులో సాగర్ అని ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఇందులో లీగల్ దీనికి పనిచేస్తున్నాడు నా మిత్రుడు. అతను ఏలేరు స్కామ్ గురించి చాలా మంచి స్టోరీస్ రాశాడు. రమణమూర్తి అని ఆ బ్యూరోని హెడ్ చేసేవాడు. తర్వాత అతను వైజాగ్ నుంచి లీడర్ అతను కూడా కొన్ని మంచి స్టోరీస్ ఇచ్చారు. వాళ్ళకి అతల్ని ఎలాగా తీసుకోవాలి, సంపాదించాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని ఎలాగా ప్రొజెక్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఆ ట్రిక్స్ అన్నీ తెలుసు. బాగా సక్సెస్ఫుల్ చేశారు. అలా చేసే వాళ్ళకి ఆ అవకాశం ఇస్తాడు ఆయన, ఏవికే గారు. ఇప్పుడు మన సతీష్ చంద్ర లాంటి వాళ్ళకి ఎలా రాయాలో దానికి బాగా తెలుసు. అతన్ని దానికి బాగా ఉపయోగించేవాడు.
అతను ఎకరాలకి ఎకరాలు రాసేసేవాడు సతీష్ చంద్ర. అదేంటంటే వాళ్ళకి అప్పుడు ఆ భావావేశం లాంటిది ఉంది. అదేదో అది వదిలేదాకా వాళ్ళని రాసుకోను అని చెప్పి మొత్తం అంతా దున్నేశాడు. కానీ కొన్నాళ్ళు పోయాక ఏమవుతుంది, ఇంకెవరిని రాయనివ్వడం లేదు దీనివల్ల అనేది బయటపడుతుంది కదా. అది కదా జరిగేది ఎఫెక్ట్. నిజానికి చాలామంది చాలా బాగా రాసేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది. వాళ్ళందరికీ కూడా నెమ్మదిగా అవకాశాలు ఇవ్వడం, అవకాశాలు దొరకడం. అతను కూడా రియలైజ్ అయ్యి చాలా మంచి సంస్కారి సతీష్ చంద్ర కూడా. అతను ఈ విషయం గ్రహించి వాళ్ళకందరికీ కూడా అవకాశాలు అవి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తను కరెక్ట్ చేస్తాడు. సెల్ఫ్ కరెక్షన్ అనేది జర్నలిజంలో అన్నింటికన్నా మంచి మెథడ్. అది చేశాడు. అది అన్నీ దానివల్ల వాటి అన్నింటి వల్ల జరిగిన సక్సెస్ని ఏబికే ప్రసాద్ అనే ఒక వ్యక్తి పర్సనల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తానంటే తప్పు. ఒక ఇండివిజువల్స్ చేసే కంట్రిబ్యూషన్ లేకుండా ఉండదు. ఇండివిజువల్కి జడ్జిమెంట్ ఉందే, అవును, అది కీలకం. ఆయన ఇండివిజువల్ క్యారెక్టర్, కోర్ క్యారెక్టర్, ఆయన కోర్ క్యారెక్టర్. ఆ కోర్ క్యారెక్టర్ నిజానికి ఏ టీంకైనా ఉపయోగపడుతుంది. అది నిజమే. కానీ దాని అర్థం ఇంకా మిగతా వాళ్ళందరూ చేతులు కట్టుకుని నుంచుంటే ఆయన ఒక్కడే పని చేసేసి దున్నేసి వంట చేసేసి 50 మందికి భోజనం పెట్టడం ఆ తప్పు. అవన్నీ అతిశయోక్తులు. అలాంటి వాటిలో నిజం తక్కువ. వార్త నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చింది కిషోర్ గారు? నాకు అలాంటి వాతావరణంలో పని చేయలేదు. అక్కడ నచ్చలేదు. అయినా 2 సంవత్సరాలు భరించారు మీరు. తప్పదు. ఎందుకని అంటే బతకడం కోసం కదా ఉద్యోగం. అందుకని చేసి తర్వాత ఏంటంటే పుస్తకాలు వేయాలని నేను కొన్ని 4 పుస్తకాలు ప్రింట్ చేసుకుని ఆ సమయంలో చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అది బాగా ఊహాతీతమైన నష్టాలు వచ్చాయి. అది ఇంకా తట్టుకోలేక నేను మానేశాను. ఏం పుస్తకాలు వేశారు ఆ సమయంలో? ఒక కేవీఎస్ వర్మ కథలో ఫీనిక్స్ అని ఒకటి వేసాను. తర్వాత ఒక నావెల్ ఒకటి. తర్వాత ఒక నేను పిల్లల కోసం ఒక చిలక మొలక అని ఒక బొమ్మలు పుస్తకం ఒకటి వేసాను. ఒక ఫ్రెండ్ ట్రాన్స్లేట్ చేశాడు, హెన్రీ వైట్ హెడ్ రాసిన దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు అని. ఏఆర్ నాగరాజ్ అని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, స్టూడెంట్ డేస్ నుంచి బాగా దగ్గర స్నేహితుడు. అతను బాగా చదువుతాడు పుస్తకాలు అవి. ఈ పుస్తకం అక్కడ చదివి అతను దాన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకుని చేశాడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని స్టైల్ అది కొంత నేను శివాజీ ఇద్దరం చేసి దాన్ని పబ్లిష్ చేసి తలవజల శివాజీ. ఎందుకంటే అది చాలా పెద్ద సైజు కూడా వచ్చేసింది. కొంచెం అందుబాటులో ఉందా? మొన్నటి ఇప్పటికి కూడా ఉన్నట్టుంది. దక్షిణ భారతదేశంలో ఉంది గ్రామదేవత ఉంది. ఏఆర్ నాగరాజు అతని పేరు. అతను చేశాడు దాని ట్రాన్స్లేషన్ బాగా చేశాడు. ఈ 4 పుస్తకాల తర్వాత ఇండియా టుడేకి వెళ్ళారా? ఇండియా టుడేకి నేను వెళ్ళింది మధ్యలో. ఈలోగా ఏమైందంటే సిఫీకి నేను 4 సంవత్సరాలు పనిచేశాను. 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది కొత్తలో. మళ్ళీ సిఫీ వాళ్ళు మూసేశారు. నన్ను పిలిచారు అక్కడికి. పిలిచి మద్రాసు ఎలక్షన్కి ముందు పిలిచారు. పిలిచి ఎవరు వస్తుంది, ఏమొస్తుంది, ఎలా వస్తుందని దాని గురించి అడిగితే నా అభిప్రాయం నేను చెప్పాను. అంటే లేదు చంద్రబాబు నాయుడు చాలా మంచి మెజారిటీతో గెలుస్తాడు అని చెప్పి అక్కడ ఎవరో చెప్పాడు. మీది ఏ ఊరు అని అడిగాను. తంజావూరు అన్నాడు. మీ దగ్గర కంటెస్ట్ చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు? లేదు. నీకేం తెలుసా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నా? పిల్లిగడ్డం పెట్టుకుని ఉన్నాడు. పిల్లిగడ్డం పెట్టుకుని ఉంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి కొద్దిగాను. స్టడీ చేయవా వచ్చి? నువ్వు స్టడీ చేయాలంటే హైదరాబాద్ వస్తే నన్నే కాంటాక్ట్ చేయాలి. నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేసావు? ఎవరిని ఇన్వెస్ట్ చేశాను అన్నాడు. ఎవరిని కాంటాక్ట్ చేసావు? ఏదో చెప్పాడు. సోది కబుర్లు చెప్పు. రిజల్ట్ అయ్యాక నువ్వు నన్ను పిల్లలు మళ్ళీ మీటింగ్కి. సరే తర్వాత కలిసాడు. ఏమైంది అంటే అదే గురువు నాకు చాలా విడ్డూరంగా ఉంది. ఏంటిది అసలు ఏమన్నా మోసం ఏమన్నా జరిగిందా అన్నాడు. ఓడిపోయిన ప్రతి వాడు ఇదే మాట చెప్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఎలక్షన్ మూడ్ని దాన్ని గాజు చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. కొంత అనుభవాన్ని బట్టి తెలుస్తుంది. అది ఒక
పూర్తిగా అది ఒక గట్ ఫీలింగ్ లాగా తెలుస్తుంది. అది దానికి లాజిక్ చెప్పమంటే కష్టం. తర్వాత తెలుస్తుంది ఎలక్షన్ అయిపోయి మొత్తం వివరాలన్నీ వచ్చేసాక. ముందు అదంతా చెప్పలేం. అది అని అవన్నీ అతను ఏం చేశాడంటే వెళ్ళి ఇతను రాజశేఖర రెడ్డి మనిషి అని చెప్పి వాళ్ళకి నా మీద రిపోర్ట్ ఇచ్చాడు. అయితే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన మనిషి నా ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతను బుద్ధి ఉందా నీకు అని గడ్డి పెట్టి అతనికి, నాకు ఎప్పటి నుంచో తెలుసు, నా స్టూడెంట్ డేస్ నుంచి తెలుసు ఇతను అని చెప్పి అయిపోయింది. అప్పుడు కానీ అలా వాళ్ళు నా మీద అలాంటి అభిప్రాయంతో ఉన్నారని తెలిసిన తర్వాత నేను ఇంక దాని నుంచి బయటకు వచ్చేసి పిల్లల కోసం ఒక పత్రిక పెట్టాను. 27 నెలలు నడిపి 28 లక్షల నష్టం వచ్చింది. 27 లక్షల నష్టం వచ్చింది. పేరు పత్రిక పేరు బాల. అది ఇంకా కష్టం ఎందుకంటే అని నువ్వులాగా దించేసాం కాడి. అదే టైంకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుగా డిటెక్ట్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్, వారం రోజులు ఆపరేషన్ చేయించేసుకుంటానంటే మంచి డాక్టర్ ఉన్నాడు అన్నాడు. చేయించేసుకున్నాను. అది రెస్ట్ తీసుకుంటూ ఉంటే రామకృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. సాక్షి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు ఒకసారి రా కన్సల్టేషన్కి అన్నాడు. ఈ ఎండలు ఎలా ఉన్నారా, ఎలా వస్తాం ఎంత ఎండల్లో అని అంటే, రారా నువ్వు కారు వేసుకుంటారా, ఏం పర్వాలేదు అన్న, కావాలంటే నేను పంపిస్తాను. ఎక్కడికి రమ్మంటా అంటే ఏదో ఒక చోట చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని నేను అంతకుముందు చూడలేదు. అప్పటి వరకు చూడలే. అప్పుడే చూసాను. అంతకుముందు 2 సార్లు రాజశేఖర రెడ్డి గెలిచాడు కానీ జగన్మోహన్ రెడ్డి కబుర్లు చెప్పాడు కాసేపు సరదాగా చెప్పి, అన్న మీరు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అది అంటే, సర్లేండి ఏం చేయమంటారు అంటే ఇది ఇంటర్నెట్ ఎడిటర్గా చేయండి అన్నాడు. సరే ఓకే, మరి దానికి నాకు ఫ్రీడమ్ లేని చోట నేను పని చేయలే అని చెప్పి, ఓ ఫుల్ ఫ్రీడమ్ అన్నాడు. అది ఉన్నంతకాలం పనిచేసాను. తర్వాత ఇంటర్వెన్షన్ అది ఎక్కువ అవుతున్న స్టేజ్లో నేను 2013లో 5 నెలలు సెలవు పెట్టాను. ఏంటి ఎంతకాలం పెడిసారు సెలవు అన్నాడు. ఇక్కడ వాతావరణం ఏమైనా మారుతుందేమోనని, మారకపోతే వెళ్ళిపోతానని చెప్పి అని అంటే, సరే చూద్దాం అంటే మీ మీద మాకేం కంప్లైంట్ లేదు అది ఇది. సరే నాకున్నాయి కంప్లైంట్స్, వింటే చెప్తాను, అది మాట్లాడదానండి అన్నాడు. ఈలోగా ఈ మా మనవరాలు మద్రాసులో ఉంటుంది. మా మనవరాలను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాక్షి మిత్రుడు ఒకటి కనపడ్డాడు. సార్ మీకు చాలా ట్రై చేస్తున్నాను అని. అప్పుడు ఏంటంటే నేను ఆ ఫోన్ మార్చేశాను, నంబర్ మార్చారు. సాక్షి ఫోన్ నంబర్ పెట్టుకోకుండా కట్ చేశాను, మార్చేసాను. ఆ నంబర్ ఏంటి సార్ అసలు దొరకట్లేదా, ఏం కావాలి నీకు, రండి సార్ అని చెప్పి తీసుకెళ్ళి ఇండియా టుడేకి ఎడిటర్ కావాలి మీరు అప్లై చేయండి అన్నాడు. అలాగే అప్లికేషన్లని లైన్లో నిలబడే రేషన్ ఏంటయ్యా ఇది, ఇంకా ఎన్ని సంవత్సరాలు పని చేసినా మళ్ళీ అప్లికేషన్లేనా అని అంటే, సరే అయితే మీరు రండి మేనేజింగ్ ఎడిటర్ పని చేస్తారు, పరిచయం చేస్తాం తీసుకెళ్ళాను. గడ్డి పెట్టేసాను అతనికి. ఏమయ్యా 33 సంవత్సరాలు ఇప్పటికి నాకు ఎక్స్పీరియన్స్, ఇంకా మళ్ళీ అప్లికేషన్ ఒకటి రెజ్యూమ్ అని ఏంటి సెన్స్ లేకుండా అని అంటే, లేదు నీది వివరాలని మా దగ్గర డౌన్లోడ్ చేశాను చూపించాడు. చూపించి ఊరికే ఫార్మాలిటీ అని, నీకు 2-3 రోజుల్లో లెటర్ వస్తుంది, టేక్ ఎ డెసిషన్. సరే చూద్దాంలే వచ్చి ఎడిటర్. సరే రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళారే వెళ్ళిపోతున్నాను ఏంటి అంటే, నీకు మోస్ట్ డిజైరింగ్ పోస్ట్ ప్లేస్ గో అన్నాడు. మనసులో ఏమీ పెట్టుకోకుండా నాతో అలాగే మా స్నేహ సంబంధాలు అలాగే కొనసాగి, అదే ఇప్పటి స్నేహం కాదు, 78 నుంచి అలా మీరు అప్పటి నుంచి అలా నేను ఇండియా టుడేకి వెళ్ళి అక్కడ పనిచేశాను. అక్కడ నేను పనిచేసిన 13 నెలల్లో వాళ్ళు ఒక సర్వే చేశారు. దీనికి 18 రూపాయలు అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ 18, మార్కెట్ రేట్ ఏమో 20 రూపాయలు పెడుతున్నారు. మనకు ₹1 లాభం రాకపోగా నష్టం వస్తుంది ప్రతి కాపీ మీద. నేను వెళ్ళి చేరిన తర్వాత కాపీలు విపరీతంగా పెరిగిపోయి
రకరకాల కారణాల వల్ల, నా వల్ల కాదు, కాదు కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. నా వల్ల మాత్రమే కాదు, అది కూడా ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల మారే, ఒక్కొక్కటి పీరియడికల్స్ అన్నీ ఆగిపోవడం అవన్నీ అన్నమాట. దానికి బాగా పెరిగిపోయింది సర్క్యులేషన్ ఎంత పెరిగితే వాళ్ళకి అంత నష్టం. ఆ పరిస్థితి వచ్చింది. అవును. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు బాబు బతిమాలి వాళ్ళం ఇంత పూర్వం, ఇప్పుడు తగ్గించు మహానుభావాన్ని, అది మన చేతిలో లేదు. అది పెద్దగా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి, యాడ్స్ తెప్పించుకోండి. ఇప్పుడు అంతా ఫైనాన్షియల్ విషయాలు నాకేం తెలియవే బాబు, నాకు అక్షరాలే కానీ అంకెలు రావని చెప్పి అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అని చెప్పి చివరికి వాళ్ళు ఏదో కుస్తీలు పడుతున్నారు. సరే నాకు విసుగొచ్చేది రోజు అదొక మీటింగ్, ఇదే మీటింగ్ రోజు. దాని మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తాం, పత్రిక ఎలా నడుస్తుంది. ఆశీష్ బగ్గా అని అతను వచ్చాడు. వచ్చి అబ్బాబే మీ యాటిట్యూడ్ బాగాలేదు అసలు, ఏంటి ఎక్కువ కాపీలు అమ్ముతున్నాం అంటే అది గొప్ప అనుకుంటున్నాం ఏంటి, మాకు నష్టం అని చెప్పాడు. అని చెప్పి ఆ ఈక్వేషన్ అంతా చెప్పి వివరించాడు. సరే ఏం చేయమంటాను అని చెప్పాను. నువ్వు నాకు చేయగలిగిన హెల్ప్ ఒక్కటే అన్నాడు. ఏంటి చెప్పంటే రిజైన్ చేసి వెళ్ళిపో అన్నాడు. రిజైన్ చేసేసాను. తర్వాత చెప్పాడు, నేను నిన్ను వెళ్ళిపోమని అంటున్నాను అనుకోకు, ఈ పత్రిక మూసేస్తున్నాము అని అప్పుడు చెప్పాడు. సార్ ఇండియా అంటే గొడవ చేస్తామని ముందే సాగనంపుతున్నాం. సార్ ఇండియా టుడేలో ఉండగా మర్చిపోలేనటువంటి కథనాలు సార్ మీరు వెలువరించినవి కావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి ఇండియా టుడే ఒక డబ్బింగ్ సినిమా. డబ్బింగ్ సినిమాల్లో మర్చిపోలేని పాటలు, మర్చిపోలేని ఆటలు, మర్చిపోలేని డైలాగ్స్ ఉండవు. ఎందుకని అంటే మర్చిపోవలసినవే ఉంటాయి ఎక్కువ. కాకపోతే ఒకటి మేము ఛాలెంజ్గా తీసుకుని చేసింది ఏంటంటే, కృష్ణ శర్మ అని అతను పనిచేసేవాడు అంతకు ముందు నుంచి. అతను కొన్నాళ్ళు దానికి ఎడిట్ కూడా చేశాడు. అతను నేను వెళ్ళి చేరిన తర్వాత మేము ఇద్దరం 40 పేజీలు చేసేవాళ్ళం వారానికి. 2 రోజుల్లోనే 40 పేజీలు ట్రాన్స్లేషన్ చేసేవాడు. అసలు ఇంగ్లీష్ కాపీ తీసుకుని చేత్తో పట్టుకుని తెలుగులో చెప్పేసేవాడిని. చెప్పేస్తే అతను చేసేసాడు. అతను మళ్ళీ తర్వాత ఇద్దరం కూర్చుని 1 గంట 2 గంటన్నర స్టైల్ ఎడిట్ చేసేవాళ్ళం. మొత్తం కాపీ అయిపోయింది. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది మలయాళం వాళ్ళకి 6 అలా ఉండేవారు. మాకు ఏ రోజు టైం కావదు, మీదేంటి బిఫోర్ ఇచ్చేస్తున్నారు, మీరు ఎలా ఇచ్చేస్తున్నారు, బిఫోర్ ఇది ఇచ్చేస్తున్నారు, ఎలా అడ్వాన్స్డ్గా. మాకు కొంచెం అలవాటు ఇది చెప్పి అలా చేసుకుంటూ వచ్చేవాడు. మన తెలుగు జర్నలిజంలో ఎప్పుడు కూడా తగినంత మంది డెస్క్లో తగినంత మంది స్టాఫ్ ఉండరు. అందుకని ఓవర్ వర్క్ చేయడం మనకు అలవాటు. సార్ ఇండియా టుడే తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మరొక పత్రిక వైపు కన్నెత్తి చూసారా? చూడలేదు. లేదు. నేను పత్రిక చదవడం కూడా బాగా, పుస్తకాలు చదువుకుంటున్నారు. న్యూస్ పేపర్స్ అంత పూర్వం నేను హిందూకి, నేను హై స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఈ 2015 వరకు ఇది చేసేవాడిని. హిందూతో సహా అన్నీ మొత్తం న్యూస్ పేపర్స్ అన్నీ మానేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.